తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ప్రజలు కోడికత్తి రెండవ ఎపిసోడ్ చూస్తున్నారని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి బట్టాబ్రాం పేర్కొన్నారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి నాటకాలను చీకొడుతున్నారని, ఏదో ఒక విధంగా సానుభూతితో ఓట్లు పొందాలని చూస్తున్నారని, గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామాకు అమాయకపు దళిత యువకుడు శ్రీను బలిపశువును చేశారని చెప్పారు. ఇప్పుడు రాయిదాడితో మరొకరిని బలిపశువును చేయడానికి సిద్ధమయ్యారని ఆరోపించారు. ఇవాళ ఇంకొంతమందిని ఈ డ్రామాలో బలి పశువులు చేయడానికి రంగం సిద్ధం చేశారు. దానికి సంబంధించి కూడా మేము హెచ్చరిస్తున్నాం. మరో కోడికత్తి సీనుని తయారు చేస్తాం, ఇంకా కొంతమందిని బలి చేస్తాం అంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. 2 నెలల్లో మా ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేసి ఈ నాటకంలో పాత్రధారులైనటువంటి ప్రతి ఒక్కరిని కటకటాల వెనక్కి పంపిస్తాం. అది ఎవరైనా సరే, ఎంత పెద్ద పోలీస్ అధికారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి కూడా ఇవాళ నేను హెచ్చరిస్తున్నా. కాబట్టి అధికారులందరూ కూడా మీరు దయచేసి ఇంకా డ్రామాలో మీ క్యారెక్టర్లని ఇంకా కట్టిపెట్టి నిజాయితీగా ఎలక్షన్ డ్యూటీ చేసుకోండి. అంతేగాని ఇంకా ఈ డ్రామాని మేము ఇలాగే కొనసాగిస్తామంటే అది భవిష్యత్తులో మీ మెడకి బిగుసుకునేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి వారిని కూడా హెచ్చరిస్తూ, నిన్న ప్రెస్ మీట్ లో కాంతిరాణా గారు ఇంకొక మాట కూడా చెప్పారు. సీఎం బస్సు యాత్రకు సంబంధించి నిత్యం దాదాపు 1300 నుంచి 1400 మంది సిబ్బంది సెక్యూరిటీ అందిస్తా ఉన్నారంట. 1400 మంది. ఆయన అది మామూలు ఫిగర్ కాదు. 40 రోప్ పార్టీలు అంట, ఆక్టోపస్ అంట, 3 ఏపీఎస్పీ బెటాలియన్లు అంట. మరి ఇన్ని వందల మంది ముఖ్యమంత్రి గారి కాన్వాయ్కి, ముఖ్యమంత్రి గారి బస్సు యాత్రకి రక్షణగా నిలిస్తే అసలు ఇటువంటి ప్రమాదాలు దేనికి జరుగుతున్నాయండి? మీరు అన్నట్టు ఒక మహిళకి గాయాలు అవటం ఏంటి, లేదంటే ఇంకొక యువకుడికి దెబ్బలు తాగటం ఏంటి, ఇదంతా ఏంటి? అసలు ఏం జరుగుతూ ఉంది ఇవాళ? అందుకనే ఇన్ని సంఘటనలు చూస్తున్నప్పుడు అనేక అనుమానాలు ఇవాళ ప్రతి ఒక్కరి మనసులో ఉద్భవిస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఇంత గట్టిగా మేము ప్రశ్నిస్తున్నాం. ఇదంతా కేవలం అంటే ఏదో ఒక స్టంట్ చేయాలి, ఏదో రకంగా ప్రజల ముందుకెళ్ళి 4 సెంటిమెంట్ డైలాగులు కొట్టాలి. కాబట్టి నిన్న కాంతిరాణా గారు చెప్పినటువంటి లెక్క ప్రకారం 1400 మంది ముఖ్యమంత్రి గారు రక్షణగా ఉన్నప్పుడు, 3 బెటాలియన్లు, 3 ప్లెటూన్లు, ఏపీఎస్పీ ప్లెటూన్లు రక్షణగా ఉన్నప్పుడు అసలు ఈ రాళ్ల డ్రామాలు ఎందుకు వస్తాయి? ఆయన కాన్వాయ్లో ఇన్ని ప్రమాదాలు దేనికి జరుగుతాయి? అసలు ఆయనకు అలవాటైనట్టు, గతంలో ఆయనకు అలవాటైనట్టు ఆ బ్యారికేడ్లు పరదాలు కట్టేస్తే ఏ గొడవ ఉండదు కదా, చక్కగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఆయన. దేశంలో ఏపీకి అతిపెద్ద తీర ప్రాంతం ఉందని, దీనిపై జగన్ కళ్లు పడ్డాయని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తీర ప్రాంతాన్ని గేట్వే ఆఫ్ ఇండియాగా మార్చాలని చంద్రబాబు అనుకుంటే జగన్ మాత్రం గేట్వే ఆఫ్ జగన్ గా మార్చారని విమర్శించారు. 2019లో జగన్ అధికారంలోకి రాగానే ఆయన కళ్లు తీర ప్రాంతంపై పడ్డాయని దుయ్యబట్టారు. అందుకే ఆ బాధ్యతలను విజయసాయిరెడ్డి బంధువులైన అరబిందో సంస్థకు అప్పగించాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వైసీపీ అక్రమంగా సంపాదించిన డబ్బును వడ్డీతో సహా వసూలు చేస్తోందని ఆనం వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. అరబిందో అనే సంస్థ జగన్మోహన్ రెడ్డికి బినామీలు. విజయసాయిరెడ్డి కూడా ఒక జగన్మోహన్ రెడ్డికి బినామీ. సో విజయసాయిరెడ్డి రంగంలోకి దిగేశాడు. ఫస్ట్ కాకినాడ సీపోర్ట్ మీద కళ్ళు పడ్డాయి. కాకినాడ సీపోర్ట్, ఈ కాకినాడ సీపోర్టు మంచి లాభాల్లో ఉంది, బ్రహ్మాండంగా జరుగుతుంది, బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. పాపం 1997లో ఆపరేషన్స్ సిబిఎన్ గారి చేతుల మీద మొదలైనవి. 600 మీటర్ల క్వే అంటే ఆ షిప్స్ 600 మీటర్లు, ఆ షిప్స్ బర్తింగ్ చేసేదానికి 600 మీటర్లు క్వే చేసి 3 బర్తులతో మొదలుపెట్టారు. వాళ్ళకి కేపీఎస్సిఎల్ అనే కంపెనీకి బాబు గారు ఆ పోర్టుని హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ కేపీసీఎల్ దాన్ని 3000 మీటర్లు పొడిగించింది, 15 బర్తులు చేసింది. 3 బర్తుల నుంచి 15 బర్తులు, 600 మీటర్ల నుంచి
3,000 మీటర్లు. ఆ పోర్టుని బాగా డెవలప్ చేశారు. 15 షిప్పులు అట్ ఎనీ గివెన్ టైం కాకినాడ పోర్ట్లో అన్లోడ్ చేసుకోవచ్చు. ఇంత మంచి పోర్టు వీళ్ళ కన్నుబడింది, మంచి లాభాల్లో ఉండే పోర్టు. సో ఆపరేషన్ గేట్వే జగన్ స్టార్ట్ అయింది. 2019 నుంచి KSPL మీద దాడి మొదలైంది. బెదిరించారు, ఇస్తావా సస్తావా అన్నారు, కూట్నీళ్ళకి అడిగారు. అసలు ఊరికేనే తీసుకునేవాళ్ళు, ఊరికే తీసుకుంటే బాగుండదని కూట్నీళ్ళకి అడిగింది వాస్తవం. తుపాకీ పెట్టారు, షేర్లు ఇస్తావా సస్తావా అని అడిగారు, భయపెట్టారు. కానీ KSPL అనే కంపెనీ సస్సేమిరా మేము ఇయ్యము, ఈ పోర్టు లాభాల్లో ఉంది, మేము కష్టపడి ఇవన్నీ చేశాము, ఈరోజు మాకు 300 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం లాభాల్లో ఉంది, మేము ఎందుకు ఇవ్వాలి, మేము ఇయ్యము, సస్సేమిరా ఇయ్యము అని చెప్పారు. వీళ్ళని ఎట్టని లైన్లోకి తీసుకురావాలా అని మా పొట్టిసారాయ రెడ్డి ఆలోచిస్తా కూర్చున్నాడు. మావోడు క్రిమినల్ కదా, మామూలుడు ఇంత ఉంటాడు కానీ ఓరే నాయనో వాడు స్కెచ్ చేశాడంటే నాకేస్తాడు ఎవరినైనా సరే, గుర్తుపెట్టుకోండి. ప్రత్యర్థి ఎవరైనా విజయం తనదే అని ఉండి నియోజకవర్గ టీడీపీ రెబెల్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే శివ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత వేటుకూరి వెంకట శివరామరాజు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలోని రాజులపేట, పెదపేట, కాపులపేట, భవానీపేట తదితర ప్రాంతాల్లో కలవపూడి శివ మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజులపేటలో సాగిరాజు సాంబశివరాజు ఆధ్వర్యంలో శివరామరాజుకు గజమాలతో సత్కరించారు. ఉండిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ వరుసగా 2 పర్యాయాలు ఉండి ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లానని, శివ స్వచ్ఛంద సేవా సంస్థ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. గ్రామంలో పర్యటించిన ఆయనకు మహిళలు హారతులతో ఘన స్వాగతం పలికారు. శివరామరాజు వెంట మాజీ ఏఎంసీ చైర్మన్ సాగిరాజు సాంబశివరాజు, కలవపూడి సర్పంచ్ గేదెల జాన్, చెన్నంశెట్టి బాబీ, మోపిదేవి శ్రీనివాస్, బురుడి రవిబాబు, దవిలి శ్రీనివాస్, నడింపల్లి వెంకట్రాసు తదితరులు పాల్గొన్నారు. టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, త్రిష హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న మాసివ్ ఫ్యాంటసీ ట్రీట్ చిత్రం విశ్వంబర. మరి మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సాంగ్స్ లో ఆల్రెడీ అక్కినేని నాగార్జున, హిట్ సినిమా నా సామిరంగా దర్శకుడు విజయ్ బిన్ని ఓ సాంగ్ ని కొరియోగ్రాఫర్ చేసిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా మరో సాంగ్ ని కంపోజ్ చేసినట్టు తెలిపారు. ఇక ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో బగబగా మండుతున్న బాణుడు. రాష్ట్రంలో 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లతో ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా సమీక్ష. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణపై కాకినాడ అధికారులకు దిశానిర్దేశం. సీఎం జగన్ నాటకాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారన్న టీడీపీ నేత పట్టాభిరామ్. రాయి దాడితో 2వ ఎపిసోడ్కు రూపకల్పన చేస్తారంటూ ఎద్దేవా. ఉండి మండలంలో కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే శివ ఇంటింటి ప్రచారం. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నట్టు ఓటర్లకు స్పష్టం. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.